జై శ్రీరామ్ మిత్రులారా, మీకు తెలుసు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి అయినాడు. ఆయన పార్టీకి మెజారిటీ రాక ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో ఆశలు చెప్పారు. ఎన్ని ఉచిత పథకాలు ఇవి ఇస్తాము, బస్సు ప్రయాణము, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అంటే ఎంత కొద్ది మందికి, ఇంకా రకరకాలుగా కూడా చెప్పారన్నమాట. గ్యాస్ ధర కొద్ది మందికి ధర తగ్గిస్తాము, తర్వాత రుణమాఫీ చేస్తాము అని లెక్కలేనని పథకాలు పెట్టారు. మహిళలకు 2500 నెల ఇస్తాము, పెన్షన్లు పెంచుతామని. ఇవన్నిట్లకు ఆశపడి ప్రజలు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే చదువు రాని వాళ్ళు చాలా మంది ఏమనుకున్నారు, ఇవన్నీ ఆకాశం నుంచి మనకు వచ్చేస్తాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేస్తారు అనుకున్నారు. కానీ అదంతా ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంతకుముందు ఇచ్చింది కదా. బీఆర్ఎస్ పార్టీ చాలా పథకాలు, బీసీ బంధు, లేకపోతే మైనారిటీ బంధు, దళిత బంధు, తర్వాత కిసాన్ బంధు, ఇట్లా రకరకాలుగా ఇచ్చారు కదా. మరి ఈ పథకాలన్నింటిలో కూడా అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడు చంద్రశేఖర, 8 లక్షల కోట్ల అప్పు పెట్టాడు ఆయన దిగిపోయేసరికి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తారంటే అప్పు తీసుకురావాలి, లేకపోతే ఆస్తులు అమ్మాలి. ఇప్పుడు ఆస్తులు అమ్మనికి ఏమున్నాయంటే చాలా కష్టం అయిపోతుంది. అప్పే తీసుకురావాలి. అప్పు తీసుకురావాలంటే ఏం చేయాలి, ఏదైనా తనఖా పెట్టాలి ఆస్తులన్నీ కూడా. తర్వాత అవి విడిపించేటప్పుడు చాలా కష్టం అవుతుందండి. పన్నులు విపరీతంగా ప్రజల మీద వేస్తే కానీ ఇంతకుముందు తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ కూడా విడిపించలేము. కాబట్టి ప్రజలే మళ్ళీ కట్టాలి. ఇప్పుడు 100 రూపాయలు వచ్చిందని ఎవరో సంతోషపడుతుంటారు కదా. ఆ 100 రూపాయలకు ఆయన 200 కానీ 300 కానీ మళ్ళీ పన్నులు కట్టాల్సి వస్తుంది. ఆ పన్నులు ఎట్లా అంటే ఇప్పుడు రకరకాల బెనిఫిట్స్ వస్తాయి. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అని, మహిళలే కాకుండా తర్వాత పన్నులు వేస్తే చిన్న పిల్లలతో సహా కూడా పరోక్షంగా జీఎస్టీ కానీ ఇంకొకటి కానీ కట్టాల్సిందే. ఇప్పుడు పెట్రోల్ ధర పెరిగింది అనుకోండి, పెట్రోల్ ధర మీద వచ్చే ఆదాయం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీడియా కానీ ఇంకొకటి రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ఎవ్వరు కూడా ఈ ఉచిత పథకాల వలన మనం నాశనం అవుతాము అని ఎవరు చెప్పలేదు. అందుకని ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమో ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన చంద్రశేఖరరావు అపోజిషన్ పార్టీ అంటే ప్రతిపక్షంలో కూర్చుంటున్నాడు. కానీ ఈయన ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇంతకుముందు ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా మనం చర్చించుకోవాలి. ప్రజలకు ఏంది ఒక అవగాహన అనేది కల్పించాలి, ఏ పార్టీకి ఓటేస్తే మంచిది మనము అనేది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తను గెలిచిన ఎన్నికలలో చాలా వరకు గిమ్మిక్కులు చేసే గెలిచాడని ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు ఏమేం చేశారు, పోలీసు జీబులలోనే నగదు మళ్లించడము, నగదు అంటే వీళ్ళకి ఓటర్లకు డబ్బులు విపరీతంగా పంచడము, తర్వాత ఇతరులు ఎవరైనా కూడా డబ్బులు ఖర్చు పెడదామని వాళ్ళు డబ్బు తీసుకెళ్తుంటే వాళ్ళు కనుక్కొని వాళ్ళంతా డబ్బు సీజ్ చేయడము, అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళది తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లా చేశాడు. మళ్ళీ ఏదైనా ఎన్నిక జరుగుతున్నా ఉచిత పథకాలు విపరీతంగా ప్రవేశపెట్టేవాడు. ఇప్పుడు తెలుసు కదా, ఈటెల రాజేందర్ను ఓడించాలని దళిత బంద్ అని, తర్వాత బీసీ బంద్ అని, మైనారిటీ బంద్ అని, ఇట్లా రకరకాలు. మళ్ళీ తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఏం చేశారు, 6 నెలలు ఇంటి పన్ను రద్దు అని చెప్పారు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు, మళ్ళీ ఇంటి పన్ను పెంచుకోవాల్సి వస్తుంది. అంటే తనేదో ఉచితంగా ఇస్తున్నట్టు అన్ని కిటుకులన్నీ తెలుసుకొని ప్రజలంతా మూర్ఖులు అనుకొని ఆ విధంగా కొత్త కొత్త పథకాలన్నీ ప్రవేశపెట్టారు. రైతు బంధు, ఇట్లా తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవన్నీ కూడా డబ్బులన్నీ వృధా అన్నమాట. ప్రజలకంతా డబ్బులు వచ్చేసినాయి, వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు అని అనుకున్నారు. కానీ ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా మనమే కట్టాలి. ఇప్పుడు రెండోసారి ఎన్నికలంటే 2019లో ఏం చేశాడు ఈయన చంద్రశేఖరరావు, రైతు రుణమాఫీ అని ప్రవేశపెట్టాడు. 1 లక్ష రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకంతా కూడా మేము రుణమాఫీ చేస్తాము అని. కానీ ఎక్కడున్నాయి డబ్బులన్నీ, అన్ని డబ్బులంటే 25,000 కోట్ల పైన కావాలి. ఇప్పుడు తను ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు కూడా ఈ రైతు రుణమాఫీ చేయలేకపోయినాడు. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు 25,000 కోట్లు, ఎన్ని పన్నులు వేస్తారు, ఎంతమందికి అని, ఎంతమంది నుంచి అప్పు తీసుకొని వస్తారు. అప్పు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఒక పరిమితి అనేది ఉంది. ఆ పరిమితి దాటి ఆయన అప్పు చేయనీయలేదు. అట్లా చేసి 8 లక్షల కోట్లు చేశాడు, దిగిపోయినాడు. ఇప్పుడు ఈయన గిమ్మిక్కులు, ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈయన గిమ్మిక్కులు చెల్లవు ఇప్పుడు. అందుకని ఏమంటాడు, నేనే ప్రధానమంత్రిని అయిపోతాను, నన్ను గెలిపించండి, నాకు 15 సీట్లు ఇస్తే నేను ప్రధానమంత్రిని అయిపోతాను అంటున్నాడు. అంటే ప్రజలు ఇంకా మూర్ఖులని అనుకుంటున్నాడు. తను ఏ విధంగా చేసినా కూడా, ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్ముతారు. నా దగ్గర ఏంటంటే కన్నా మా పార్టీకి 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి, తర్వాత మా పార్టీ సభ్యుల దగ్గర కూడా చాలా 100 కోట్ల డబ్బులు ఉన్నాయి. దీంతో నేను గెలుస్తాను, 15 సీట్లు వస్తే నేను ప్రధానమంత్రిని అవుతాను, ప్రధానమంత్రి రేసులో నేనున్నాను.
ఇప్పుడు ఆయనది వదిలేద్దాం అది చంద్రశేఖర్ రావుది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు కూడా గిమ్మిక్కులు చేయాలనుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఏ విధంగానైనా సరే జిమ్మిక్కులు చేసి మేము కూడా గెలుస్తాము, మేము కూడా కొన్ని సీట్లు ఇంతవరకు ఈ 2 సార్లు కూడా 2014 కానీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో కానీ 2019లో కాంగ్రెస్ పార్టీ ఏంటి అసలు అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేదన్నమాట వాళ్ళు చేసిన కర్మకు. అంతకుముందు రకరకాలుగా కూడా కుంభకోణాలు చేశారు, రకరకాల జిమ్మిక్కులు చేశారు. అయినా కూడా వాళ్ళు 2 సార్లు కూడా ఏదో మాకు 50 సంవత్సరాల చరిత్ర ఉంది, నేను 70 సంవత్సరాల నుంచి మేము పరిపాలించామంటారు కదా. కానీ ఏంటంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పుడు అధికారంలో అంటే ఇది కర్ణాటక, తర్వాత ఇది మన తెలంగాణ, తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఈ 3 రాష్ట్రాల్లో ఉన్నారు. 3 రాష్ట్రాల్లో ఎందుకున్నారంటే గిమ్మిక్కులు అనమాట. ఇదే ఉచిత పథకాలన్నీ ప్రవేశపెడితే ప్రజలు గొర్రెలైపోయి మనకు ఓటేస్తారు అని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు జిమ్మిక్కులు ఏంటి, రిజర్వేషన్లు తీసేస్తారు బీజేపీ వాళ్ళు వస్తే అని చెప్పి ఒక పెద్ద జిమ్మిక్కు వీడియో రిలీజ్ చేశారు. అంటే దీన్ని నమ్మి ప్రజలు మాకే ఓటేస్తే కనీసం మేము ప్రతిపక్ష హోదా అయినా మాకు వస్తుంది అని. దాన్ని ఎవరు ఎక్కడ హైదరాబాద్ నుంచే అది దానికి బీజం అనేది పడింది. అమిత్ షా చెప్పినట్టు దాన్ని మార్ఫింగ్ చేసి దాన్ని మార్చేసి అమిత్ షా రిజర్వేషన్లు తీసేస్తారన్నాడు, చూడండి ఇది వీడియో కూడా ఉంది అని. కానీ అది వీడియో నకిలీదని తర్వాత తెలిసింది. హోమ్ మినిస్టర్ ఆయన ఊరికి ఎందుకుంటాడు, వెంటనే చర్య తీసుకోమన్నాడు. చర్య తీసుకోమంటే ఢిల్లీలో కేసు పడింది, ఇంకా తర్వాత చాలా చోట్ల కేసులు పెట్టారు, హైదరాబాద్ లో కూడా కేసు పెట్టారు. కానీ కోర్టు వాళ్ళు 3 వారాలు ఆపమని, ఎంక్వైరీ ఏం చేయొద్దు ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కదా అని వాళ్ళు కూడా చెప్పారనమాట. తర్వాత ఎలాగో దాని మీద చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఆ సూత్రధారులు చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇట్లా జిమ్మిక్కులు చేసే పార్టీ కావాలన్నా, మీకు నిజాయితీగా ఉన్న పార్టీ కావాలన్నా అని నేను అడుగుతున్నా అందరినీ. తెలంగాణ ఓటర్లు ఏంటంటే ఇంతవరకు మోసపోయినారు. ఇప్పుడు కనీసం మనం ఇప్పుడు మేల్కొని ఖచ్చితమైన నిజాయితీ అయిన పార్టీకే ఓటేస్తే మంచిదని నా ఉద్దేశం. ఏ ఎన్నికలు వచ్చినా కూడా అది ఆలోచన చేయండి. మనం నిజాయితీగా ఉండి నిజాయితీగా ఓటేస్తే మంచిది. మనం ఎవరైనా సరే ఉచిత పథకాల కోసము ఆశపడి ఏ పార్టీకైనా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా రకరకాల పార్టీలు ఉన్నాయి కదా, మాయావతి పార్టీకి కానీ ఇంకా జయలలిత వాళ్ళ అన్నా డిఎంకే పార్టీకి కానీ ఇట్లా రకరకాలుగా డిఎంకే పార్టీ కానీ వీళ్ళకందరికి కూడా ఆశపడి మనము ఉచిత పథకాలు వస్తున్నాయి కదా అని ఓటేస్తే తర్వాత జరిగేది ఏమిటో కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వెనిజులా దేశం కానీ, జింబాబ్వే దేశం కానీ, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి దేశాలన్నీ కూడా దివాలా ఎత్తేసాయి. గ్రీసు దేశం కూడా ఇప్పుడు దివాలా ఎత్తేసింది. అంటే తీసుకున్న అప్పులు కట్టలేని స్థితిలో ఉంది అన్నమాట. అప్పులు విపరీతంగా తీసుకురావడం, ప్రజలకు విపరీతంగా సబ్సిడీలు ఇవ్వడము, ఉచిత పథకాల ద్వారా డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ అదే జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో ఉచిత పథకాలు ఎక్కువ అయిపోయినాయి. కానీ ఈ ప్రజలు విఘ్నతతో కొన్ని చోట్ల మాకు ఈ ఉచిత పథకాలు వద్దు, ఈ మోడీ సారు ప్రభుత్వం ఏదైతే మంచి చేస్తుందో వారికి మోడీ సార్కే మా ఓటు అని చెప్పేసి కొన్ని నియోజకవర్గాలు ఇక్కడ మన తెలంగాణలో 8 చోట్ల బీజేపీని గెలిపించారు. అవి ఏంటంటే సిరిపూరు టౌన్ కానీ, తర్వాత ముదోల్ కానీ, తర్వాత ఆదిలాబాదు, నిర్మలు, నిజామాబాద్ ఉరువలు, ఆర్మూరు, తర్వాత ఇక్కడ ముఖ్యమైన అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటంటే కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులను కాదని మీరు ఇచ్చే ఉచిత పథకాలు మాకేం వద్దు బాబోయ్ అనుకున్న ఆయన వెంకటరామరెడ్డిని గెలిపించారు, బీజేపీ పార్టీని గెలిపించారు. ఇంకా మనకు ఇక్కడ రాజాసింగ్ ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాడు, ఆయన గెలుస్తూనే ఉంటాడు. మరి ఇన్ని చోట్ల వాళ్ళు బీజేపీ అసలు రాష్ట్రంలో అధికారంలో లేదు, ఏమీ లేదు. మరి ఎందుకు ఈ విధంగా ప్రజలు విఘ్నతతో అంటే మెచ్యూరిటీ అన్నమాట, వాళ్లకు పరిపక్వత అనేది వచ్చిందన్నమాట. ఉచిత పథకాలు ఏదన్నా ప్రవేశపెట్టినారు మనకి ఇస్తున్నారు అంటే మనమే దానికి రెట్టింపు పన్నులు కట్టవలసి వస్తుంది. రాబోయే తరాలు కూడా చాలా బాధపడతాయి. మనకు రోడ్లు వేయనికి కానీ, స్కూల్ బిల్డింగ్లు కట్టడానికి కానీ, ఇంకా దేనికి కూడా డబ్బులు ఉండవు. ఆసుపత్రులు కట్టడానికి కానీ అన్ని ఉచిత పథకాలే, అన్ని వెల్ఫేర్ స్కీమ్స్, రకరకాల హాస్టళ్లు కానీ ఇవన్నీ చేస్తున్నారు కదా. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా డబ్బులు వృధా అయిపోతున్నాయి. 8 లక్షల కోట్లు అయింది, తర్వాత 20 లక్షల కోట్లు కూడా కావచ్చు. మరి అదే ఎవరు తీరుస్తారంటే ఆస్తులు అమ్మేనా తీర్చాలి, విపరీతంగా పన్నులు వేసన్నా తీర్చాలి. మరి కొంతమంది 8 చోట్ల మాత్రమే విఘ్నతతో ప్రజలు ఓటేశారు. మళ్ళీ నార్త్ ఇండియాలో మళ్ళీ చాలా చోట్ల కూడా మోడీ సార్ ఓటు వేసి మోడీ సార్ను గెలిపించారు కదా. మరి అది కూడా మనం తెలుసుకోవాలి.
ప్రజలు ఏంటంటే స్లోగా 8 చోట్ల, ఇంతకు ముందేమో 1 సీటే ఉండేది అసెంబ్లీ సీటు తెలంగాణలో, ఇప్పుడు 8 సీట్లు వచ్చినాయి. అంటే కొద్దిగా రియలైజేషన్ అనమాట. ఉచిత పథకాల వలన మనకి ఏ విధమైన లాభం లేదు అని కనుక్కున్నారు 8 చోట్ల. మళ్ళీ మిగతా చోట్ల ఎందుకు కనుక్కోలేదంటే అది కూడా స్లోగా వస్తుంది, నిదానంగా. కొంతమంది మార్పు అనేది ఎక్కడైతే మొదలైందో అది ఇంకా కొన్ని చోట్లకు కూడా అది వ్యాపిస్తుంది అని అనుకుంటున్నాను నేను. మరి ప్రజలంతా కూడా, ఓటర్స్ అంతా కూడా కొద్ది విఘ్నతతో ఈ ఉచిత పథకాలను మాకు వద్దు బాబోయ్ అని మీరు అనాలి. చంద్రశేఖరరావు, తారక రామారావు, మిగతా బీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉండగా ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేవాళ్ళు. ఆంధ్ర వాళ్ళని తిట్టేవాళ్ళు, అలాగే బీజేపీ వాళ్ళని కూడా తిట్టేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా బూతులు విపరీతంగా, అంటే సభ్యత లేకుండా రకరకాలుగా కూడా ఇతరులను తిట్టడం అనేది అలవాటు అయిపోయింది. పండబెట్టి తొక్కుతామా అది ఇది అని ఈ రకరకాల బూతులుగా. అంటే వీళ్ళు ముఖ్యమంత్రి పదవికి నేను అనుకోవడం అయితే అర్హులు కారు. వీళ్ళు మాజీలు అయిన తర్వాత వీళ్ళ బతుకేంటో తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు ఏదో అధికారం ఉంది కదా, ప్రజలు ఏదో ఓటేశారు అని అనుకుంటున్నారు. కానీ వీళ్ళు మాజీలు, త్వరలో మాజీలు అయిపోతారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ బతుకు కూడా అట్నే. మన చంద్రశేఖరరావు మాదిరి ఇప్పుడు చంద్రశేఖరరావును ఏ కుక్క కూడా పట్టించుకోవడం లేదు. తర్వాత ఈయన రేవంత్ రెడ్డి కూడా అంతేనమాట. అప్పుడు దేశంలో వీళ్ళకు ఎక్కడా వాల్యూ ఉండదు. మనం గౌరవంగా ఉండాలి, ఇతరులకు గౌరవం ఇవ్వాలి అని అనుకోలేదు వీళ్ళు ఎప్పుడు. ఎందుకు అనుకోవడం లేదంటే కన్నా వీళ్ళ సభ్యత ఆ విధంగా ఉంది. ఏదో తిడితే కన్నా మనకు ఓట్లు వస్తాయి అని చంద్రశేఖరరావు అనుకున్నాడు. అదే పద్ధతి రేవంత్ రెడ్డి కూడా కొనసాగిస్తున్నాడు. మరి అటువంటి పార్టీ కావాలనా, లేకుంటే మోడీ సార్ మాదిరి ధైర్యంగా ఉండి పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసు కదా, అటువంటి పార్టీ కావాలా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు నిదానంగా కూడా చాలా మంది కూడా ప్రజలు బీజేపీ వైపు వచ్చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా బీజేపీ వైపు వచ్చేసి మోడీ సార్ను బలపరుస్తారని నేను ఆశిస్తున్నాను.